హలో ఎవ్రీవన్. ఈరోజు ఒక స్పెషల్ ఉందనమాట. అదేంటంటే మా ఇంటికి బీరువా రాబోతుంది. మాకు ఈ పెళ్ళైన నుంచి ఇప్పటివరకైతే బీరువా లేదు. సో ఆర్డర్ పెట్టినాము. ఈరోజు అయితే రాబోతుంది. బీరువా రావడం అంటే సాక్షాత్తు లక్ష్మీదేవి రావడమే కదా. సో ఇల్లంతా క్లీన్గా చేసుకొని చిన్న పూజ చేసుకొని మధ్యాహ్నం లేదా ఈవినింగ్ అట్లా బీరువా వస్తుంది అంటున్నారు. సో మొత్తం నీట్గా పెట్టుకుందామని అయితే చేసుకుంటున్నాను. అదేందో ఒక అలవాటైందనమాట. ఇప్పుడే కాదు, బిఫోర్ మ్యారేజ్ నుండి కూడా సాంగ్స్ లేకుండా అస్సలు ఏం పని చేయబుద్ధి కాదు. సో మార్నింగ్ లేస్తేనే పాటలు పెట్టుకొని గబగబా ఇళ్ళ పని అంతా చేసేసుకున్నాను. ఏదో నాకు తోచిన చిన్న ముగ్గు అయితే వేసినాను, ఎందుకంటే నాకు ముగ్గులు అయితే అస్సలు రావు. అమ్మయ్య, కంప్లీట్ వర్క్ అంతా అయిపోయింది. ఇప్పుడైతే ఇంకా ఫాస్ట్ గా రెడీ అయి పూజ అయితే చేసేసినాను. ముందే చూసుకోలేదన్నమాట, ఫ్లాస్ అయితే ఇంట్లో లేకుండా. ఈవినింగ్ ఎలాగో మళ్ళీ పూజ చేస్తాం కదా, అప్పుడైతే ఫ్లాస్ పెట్టొచ్చులే అనుకొని ఫాస్ట్ గా దీపారాధన చేసేసిన. అప్పటికి ఇంకా మధ్యాహ్నం అయిపోయింది. కాల్ చేసి కనుక్కుంటే వాళ్ళు మాత్రం బీరువా ఈవినింగ్ 4:35 ఆ టైంలో వస్తుందని చెప్పినారు. సో ఇంకా మధ్యాహ్నంకి లంచ్ ఏం ప్రిపేర్ చేయాలా అనుకుంటే మా ఆయన వచ్చేసి రోజు పప్పు నేనా వద్దు సరే ఏమని చెయ్యంటే రైస్ టమోటా కర్రీ అయితే చేద్దామని ఫిక్స్ అయిపోయి గబగబా రైస్ అండ్ టమోటా కర్రీ అయితే చేసేసినాను. మా హస్బెండ్ ఇంటికి రాగానే లంచ్ అయితే చేసేసినాను. ఇంకా టైం ఉందని కొద్దిసేపు చదువుకుందామని అయితే కూర్చున్నాను. కనీసం ఈరోజు 2 to 3 hours అయినా చదవాలనుకున్నాను. ఏమవుతుందో మరి. మార్నింగ్ అయితే 1 hour కవర్ చేసినాను. ఇప్పుడు కనీసం 2 hours అయినా చదవాలి అని అనుకుంటున్నాను. బీరువా తెచ్చే ముందు డాడీ కాల్ చేస్తా అన్నాడు. సో ఆ టైం వరకు అయితే ఫ్రీగానే ఉంటాను. ఆ 3 hours 2 hours అనేది ఈ టైంలో కవర్ చేసుకోవాలి. అరౌండ్ 4:30 ఆ టైంకి అయితే డాడీ కాల్ చేసేసినాడు. బీరువాకి అయితే వెళ్తున్నాం నాన్న, వస్తాము ఒక 1/2 hour 1 hourలో రెడీగా ఉండని. ఆ టైంలో అయితే ఈ 3-piece సెట్ అయితే తీసుకున్నాను వేసుకోవాలని, గ్రీన్ కలర్ది. ఇది కలర్ నచ్చైతే నేను ఈ డ్రెస్ సెలెక్ట్ చేసుకున్నాను. కలర్ అండ్ ఈ దుపట్ట అయితే నాకు చాలా బాగా నచ్చింది. సో ఫైనల్గా అయితే రెడీ అయిపోయినాను. ఈ డ్రెస్ ఎలా ఉందనేది ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. వావ్, ఫైనల్లీ అయితే ఆ మూమెంట్ వచ్చేసింది. మా బీరువా వచ్చేసిందో. ఇక్కడికి తేవడం అయితే ఈజీగానే తెచ్చారు, కానీ ఇక్కడ నుండి పై ఫ్లోర్కి తెచ్చేకి మాత్రం చాలా కష్టపడ్డారు పాపం. మెయిన్ రీజన్ నేను బీరువా కొనుక్కోవడానికి అయితే శారీస్ కోసమే అనమాట. అన్ని శారీస్ అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉన్నాయి. ఏదైనా ఫంక్షన్ సడన్గా ఉన్నప్పుడు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ శారీ సెలెక్ట్ చేసుకొని తెచ్చుకొని ఇక్కడ వేసుకొని ఫంక్షన్కి వెళ్ళి ఇబ్బంది అనిపించేది. ఇంకొకసారి ఏమైతే ఇక్కడ శారీ ఉంటే అత్తయ్య వాళ్ళ ఊర్లో వచ్చేసి బ్లౌజ్ ఉండేది, అట్లా ఇబ్బంది అనిపించింది. సో అలాంటి పరిస్థితి లేకుండా ఇప్పుడు హ్యాపీగా అన్నీ నా దగ్గరే ఉంటాయి. సో ఫైనల్గా అయితే పైకి తెచ్చేసినారు. ఇదే అనమాట మా బీరువా. ఎలా ఉందో చూడండి ఒకసారి. దీంట్లో అయితే మిడిల్లో 2 racks ఉన్నాయి, పర్సనల్ ర్యాక్స్ అనమాట, ఏమైనా పర్సనల్ థింగ్స్ పెట్టుకోవడానికి. ఇంకా మిగతాదంతా డ్రెస్సెస్ కానీ ఏమైనా ఇంపార్టెంట్ ఉంటే పెట్టుకోవచ్చు. జనరల్గా అంటుంటారు కదా, పెళ్ళైనాక ఒక అమ్మాయికి అమ్మ వాళ్ళ ఇండ్లు సొంత ఇండ్లు కాదు, అత్తయ్య వాళ్ళ ఇండ్లు సొంత ఇండ్లు కాదు అని. ఇంకా లాస్ట్కి అయితే మా ఆయన పూజ చేసేసినాడు. టెంకాయ కొట్టేసి దక్షిణ అయితే పెట్టేసినాడు. మస్తు దక్షిణనే పెట్టినాడు అనుకోండి బీరువాలో. జస్ట్ ఫర్ కిడ్డింగ్ అనమాట, అంత అయితే లేదు. జస్ట్ 5K ఏమో పెట్టినారు. ఫస్ట్ డే అమౌంట్ అనేది బీరువాలో ఉండాలి అని మా డాడీ అయితే చెప్పినాడు. బీరువాలో కంపల్సరీ కనీసం 200 అయినా కంపల్సరీ అమౌంట్ అయితే ఉండాలి. సో ఆ ఉద్దేశంతో అయితే మా ఆయన 5,000 ఏమో పెట్టినాడు. ఇంకా పూజా కార్యక్రమం అంతా అయిపోయినాక ఒక 1 hour తర్వాత అయితే ఇంకా నా బట్టలు, మ్యారేజ్వి, శారీస్, డ్రెస్సెస్, ఎంగేజ్మెంట్వి, సో అవన్నీ అయితే దాంట్లో ఫిట్ చేసేసాను. అవన్నీ ఆ బీరువాలో చూస్తుంటే చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే నాకు ఇక్కడ ఏమి కప్బోర్డ్స్ లేక బీరువా లేక ఎట్లా అవన్నీ దుమ్ము పడుతున్నాయని కొన్ని అమ్మ వాళ్ళ ఇంట్లో, కొన్ని అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఎక్కడంటే అక్కడ పెట్టినాను అనమాట. సో ఒక ఐటమ్ ఇక్కడ ఉన్నప్పుడు ఇంకొక ఐటమ్ ఉండకపోయేది. సో అట్లాంటప్పుడు చాలా ఇబ్బంది అనిపించేది, ఏది ఎక్కడ ఉందో అర్థం కాదు. ఇప్పుడైతే నాకంటూ ఒక బీరువా ఉంది, నా పర్సనల్ థింగ్స్ అన్నీ. సో నాది బీరువా ఎలా ఉందో ఒకసారి కామెంట్ చేసి చెప్పండి. మీకు ఎలా అనిపించింది, మీరు ఎప్పుడైనా ఇలాంటి ప్రాబ్లం ఫేస్ చేశారా అనేది కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. బాయ్, గుడ్ నైట్.